నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని మననం చేస్తూ, తర్వాత దాన్ని ఆ ధ్యాసలో ఉంటూ సత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహించటం ఎట్లా మన అనుభవంతో అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజం చెప్పాలంటేనమ్మా, భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత వచ్చి వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాంగాలు, ఆ తర్వాత దర్శనాలు, ఇంకా చెప్పాలంటే అష్టాదశ పురాణాలు, మొత్తం ఏంటి, ఒక కాన్సెప్ట్ ఏంటి, ఉన్నదైన నిరాకారమైనటువంటి అన్మానిఫెస్ట్ ఏరియాలో ఒకటేదో ఉంది. అన్మానిఫెస్ట్ ఏంటంటే అవ్యక్తం, అంటే వ్యక్తం కాకుండా సంథింగ్ ఈజ్ దేర్. ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి సంథింగ్లో నుంచి మనకి కనపడుతున్న ప్రతిదీ వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన దాన్ని ఏమన్నారు? ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఏంటి? అది క్షణం మారుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్న కోరికలు మిడిల్ ఏజ్లో లేవు, అట్లాగే ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి మానసిక స్థితి అంటే తేడాలు వస్తూ ఉంటాయని అర్థం అనమాట. మరి ఈ తేడాలు వచ్చే ఏరియాస్కి వాళ్ళు ఏం పేరు పెట్టారు? ప్రకృతి అంటే ఏంటి? మొత్తం వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చేశారు. అసలు మనం ఏంటి, మనం ఎలా జీవించాలి, ఆ తర్వాత కాలాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అంటే ఎట్లా ఆ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇన్ని చెప్పినా మనం ఏదైనా సరే డీకోడ్ చేసి కనుక తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ప్రకృతిలో మూడిటికి సంబంధించే చెప్పారు. ఏంటి ఆ మూడు గుణాలు? ప్రకృతి అంటే మూడు. ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దాంతోపాటు ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టు. టైం అంటే రజోగుణం, తర్వాత ఆ స్పేస్ వచ్చి సత్వగుణం, మళ్ళీ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చి తమోగుణం, తర్వాత స్థూల సూక్ష్మ కారణ మన శరీరం ఉంది, ఆ తర్వాత శరీరం తమోగుణం, లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి రజోగుణం, ఇంకా మనకు ఆలోచన శక్తి సత్వగుణం. అంటే మీరు ఏదన్నా తీసుకోండి, ఈ మూడింటినే బేస్ చేసుకొని చెప్పారు. ఆ తర్వాత ఇంకా వండర్ఫుల్ ఏంటంటే, ఈరోజు నాకు ఇంకా అర్థం కాలేదు, గురు పూర్ణిమ రోజు ఇంకొంచెం అర్థం చేసుకొని దాన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు కాలం ఉంది కదా, కాలానికి ఈ డేకి ఎన్ని గంటలు పెట్టారు ఆ మహానుభావులు? 24 గంటలు పెట్టారు. దేన్ని ఆధారం చేసుకొని పెట్టారు? సూర్యుని ఆధారం చేసుకొని పెట్టారు, అంతే కదా. భూమి తిరుగుతూ ఉన్నది, దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అమావాస్య పౌర్ణం వస్తున్నాయి కదా. అంటే ఏంటి? రోజు మొత్తానికి ఎన్ని లెక్క పెట్టారా మహానుభావులు? రోజుని 3గా విభజించుకున్నారు. ఎట్లా? నిద్రపోయే కాలం, మనం పనిచేసే కాలం, మన మనసు ప్రశాంతంగా ఉండే కాలం. ఈ 3 కాలాలకు మళ్ళీ పేర్లేంటి? నిద్రపోయే కాలం తమోగుణం, నిద్ర లేచి మనం పనిచేయాల్సిన కాలం రజోగుణం, మనం సత్వంగా అంటే శాంతంగా ఉండేది ఒక గుణం, అంతే కదా. అంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు చెప్పారు. ఆ తర్వాత ఈ 24 గంటల్లో నెలకి ఎన్ని రోజులు చెప్పారు? 30 రోజులు చెప్పారు. ఈ 30 రోజుల్లో 15 రోజులకి అమావాస్య వస్తుంది, 15 రోజులకి పౌర్ణం వస్తుంది. అంటే ఏంటి? ఈ పౌర్ణానికి అమావాస్యకి ముందు వచ్చే రోజున ఏం చెప్పారు? ఏకాదశి అన్నారు. అంటే ఎన్ని ఏకాదశులు వస్తాయి? నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అంటే 12 నెలలకి ఎన్ని వస్తాయి ఏకాదశులు? 24 నెలలు వస్తాయి. అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఈ 24ని ఎట్లా విభజించాడు? ఇప్పుడు మళ్ళీ పరమాత్మ తత్వంలో మొట్టమొదట వచ్చే 4 నెలలు చాతుర్మాసం అంటాడు, తర్వాత వచ్చే 4 నెలలకి భగవతత్వం నిద్రలేచింది అంటాడు. మళ్ళీ తర్వాత 4 నెలలు మళ్ళీ మనము దాన్ని ఏమంటారు? మేనేజ్ చేసుకునేది అంటారు. అంటే మళ్ళీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని ఈ మూడింటిని కూడా మళ్ళీ ఏం చేశారు? ఈ 3 కూడా ప్రకృతే. మళ్ళీ వీటిని ఏం చేశారు? మళ్ళీ 3గా విభజించారు. 4 నెలలు. ఈరోజు ఏంటి? నిన్న తొలేకాశి. ఈ తొలేకాశికి ఇప్పుడు ఈ మంత్లో ఏంటి? ఆయన భగవతత్వం నిద్రలేస్తుంది అని. అంతకుముందు ఏంటి అంటే ఏంటి? ఈ 3 నెలలు 4 నెలలు ఏం చేస్తారు? చాతుర్మాసం చేస్తారు. ఇంకోటేదో తర్వాత ఇంకో ఏకాదశి వస్తుంది, దానికి ఆయన మళ్ళీ మేలుకుంటాడు. ఆ మేలుకున్నప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక సాధనలు జరుగుతాయి. కార్తీకం, మార్గశిరం, పుష్యం దాకా. మళ్ళీ తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు మళ్ళీ సమ్మర్ కాబట్టి అదంతా మళ్ళీ ఆ 4 నెలలు అనమాట. అంటే ఇదంతా ఎవరు చేశారు? మన ఋషులు చేశారు. ఈ మళ్ళీ నెలకి 30 రోజులు ఉన్నాయి కదా. ఈ 30 రోజులకి ఒక్కొక్క నక్షత్రం పేరు పెట్టారు. దేన్ని బేస్ చేసుకొని పెట్టారు? నిరాకారమైనటువంటి భగవతత్వంలోని వ్యక్తమైంది ఏంటి? సూర్యుడు వ్యక్తమయ్యాడు. ఒకడే సూర్యుడా? 12 సూర్యులు, 12 ఆదిత్యులు అన్నాడు, 11 మంది రుద్రులు అన్నాడు, దేవతలు అన్నాడు, ఆ తర్వాత రాక్షసులు అన్నాడు, చెట్లు అన్నారు, పుట్టలు అన్నారు, అన్నీ కూడా అవ్యక్తంలో నుంచి వ్యక్తమైనాయి. ఈ అవ్యక్తంలో నుంచి వ్యక్తమైన వాటిలో ఎంతసేపు చెప్పినా 3: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే మనం రెస్ట్ తీసుకునేది, సత్వగుణం అంటే నేను ప్రశాంతంగా ఏంటి సత్యం అని ఆలోచించేది, రజోగుణం అని మనం పని చేసేది. అట్లాగే మన డే కూడా తీసుకోండి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు మన వాళ్ళు? అమ్మ 15 రోజులకు ఒకసారి కనుక నువ్వు భోజనం మానేస్తే
36 గంటలు కనుక ఉపవాసం చేస్తే నీ లోపల ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్ వాటినవే తినేసి నీ హెల్త్ పర్ఫెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పారు మనకి? కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పారు. కానీ జపాన్ వాళ్ళు ఏం చేశారు? దానికి ఆటోఫాగీ అనేటువంటి పేరు పెట్టి సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేశారు. అంటే ఏంటి? 36 అవర్స్ అంటే ఏంటి? ఏకాదశి రోజు మొదలుపెట్టి ద్వాదశి రోజు మర్రోజు పొద్దున 9 లోపల 10 లోపల మళ్ళీ భోజనం చేసేయాలన్నారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకూడదు. అంటే ఏంటి? దాన్ని ప్రతిదానికి ఏం చెప్పారు? భగవతత్వాన్ని యాడ్ చేశారు. అట్లాగే వర్షాలు ఇప్పుడు మొదలైనవి ఆషాఢ మాసం, ఇప్పుడు తొలేకాసు వచ్చింది. అంతకుముందే సమ్మర్లోనే పంటల గంటలన్నీ బాగు చేసుకొని పెట్టుకుంటారు. నిన్న ఆషాఢ దేవుళ్ళు అది రావడంతో ఆ రోజు కొంచెం మబ్బు గమ్మినట్టు ఉందట. అప్పుడేం క్యాలెండర్లు లేవు, నెట్ లేదు, ఏమీ తెలియదు. అయినా దాన్ని సూర్యుని చూస్తూ ఓహో ఈరోజు మొక్కలు పెట్టుకోవచ్చు అని మొక్కలు పెట్టేవాళ్ళకి. ఎందుకు? ముందు ఆహారమే కదా కావాల్సింది. అందుకని వ్యవసాయ ప్రధానం కాబట్టి. తర్వాత ఈ 4 నెలలు వర్షాలు పడతాయి, పనులు అవుతాయి. తర్వాత దీనివల్ల మన హెల్త్లో ప్రాబ్లం వస్తాయి కదా. ముఖ్యంగా అంటే కాళ్ళకి చేతుల్ని మనం కాపాడుకోవాలి. అందుకని కాళ్ళకేమో ఈ మంతులు పసుపులు పూసుకుంటారు. ఈ 4 నెలలు చేతులకి గోరింటాకులు పెట్టుకుంటారు. అంటే ఏంటబ్బా, అది ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉన్నదాన్ని సైంటిఫిక్గా భగవతత్వంతో లింక్ చేసి ఆ జ్ఞానాన్ని మన ఋషులు బోధించారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది ఏంటి? ఇది కూడా మన జీవన విధానమే. మనం ఎలా మన జీవనాన్ని హ్యాపీగా గడపచ్చు అనేటువంటి పాయింట్ మీద పెట్టింది. మన జీవన విధానం ఏంటి భగవద్గీతలో? అదేంటి? ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, తర్వాత భగవద్గీత. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఇదే విజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం, విజ్ఞానం. ఈ నాలెడ్జ్ని మనం అనుభవంలోకి తెచ్చుకునేదాన్ని విజ్ఞానం అన్నారు. ఏంటి జ్ఞానం? చెప్పింది ఏంటంటే కదా, నిరాకారమైంది, కనపడుతున్నదంతా ప్రకృతే. ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుందో మన దగ్గర ఉన్నది ఏంటి? సత్వతమ రజోగుణాలు. ముఖ్యంగా ఏంటి? ఈ తమో గుణం అనేది ఒక శరీరాన్ని తీసుకున్నాము. ప్రాణశక్తి, జ్ఞానశక్తి కలిపి పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి? ఎందుకు అసలు సృష్టి జరిగింది? ఆనందం కోసం. మరి ఎందుకు ఆనందం ఆగింది? అసలు విషయం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి చిన్న విషయాన్ని పట్టుకొని మనం ఊగులాడుతున్నాం. దానివల్ల మన శక్తి తగ్గుతుంది, మన ఆలోచన విధానాల్లో బ్యాలెన్స్ తప్పుతుంది. మనకి ఘర్షణ అంటే ఏంటి? అది కరెక్టా, ఇది కరెక్టా అనేటువంటి ఇంబ్యాలెన్స్లో మనం ఉంటాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ లేదో, మనకి క్లారిటీ ఉంటుందో, అప్పుడు మనం వండర్ఫుల్గా ఉంటాం. ఆ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఏంటి క్లారిటీ లేకపోవడానికి కారణం ఏంటి? నాది అనేటువంటి అహంకారం, నేను నాది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మమకారం. ఇప్పుడు అర్జునుడు కూడా ఎవరు? అర్జునుడు అంటే ఎవరు? మనమే. ఈ అహంకార మమకారాల్లో కొట్టుకుంటున్న అర్జునుడికి కృష్ణ భగవాన్ ఏం బోధించాడు? మళ్ళీ కృష్ణుడు, రాముడు అనే పేర్లు వాళ్ళ. భగవాన్ అంటే ఏంటి? అంటే ఫుల్ వ్యాపించినవాడు, ఏ లిమిటేషన్స్ లేనివాడు, వండర్ఫుల్ పవర్. ఎక్కడుంది ఆ పవరు? ఎక్కడంటే జ్ఞానమేనబ్బా. అంటే ఏంటి? మన జ్ఞానానికి కనుక వ్యాపించి వండర్ఫుల్గా ఉంటే ఎదురుగా జరుగుతున్నవన్నీ సింపుల్ విషయాలు అనేటువంటి అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ సింపుల్ విషయమా, చిన్న విషయమా, పెద్ద విషయాన్ని ఉన్నది ఎవరిది? ఆ భగవాన్ అనేవాడు ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు. మనం అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ కనుక ఉంటే మనకి బోధించేది ఎవరు? ఆ భగవానే. అంటే ఆ భగవాన్నే మళ్ళీ ఇంకోటి ఏమనుకున్నాడు? మళ్ళీ ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా. ఆ గురువు అంటే ఎవరు? మనం నేర్చుకొని మన జ్ఞానాన్ని వ్యాపించుకోవాలి అనేటువంటి ఆలోచనే గురువు. అంతే. ఆ ఆలోచన వచ్చిన తర్వాత అది చేయడానికి కావాల్సినటువంటి ఎబిలిటీ సంపాదించుకోవటమే గురువు. అంటే గురువు ఎక్కడున్నాడు? గురువు నామరూపాల్లో గురువు లేడు. నువ్వు నేర్చుకునేటువంటి నీ జ్ఞానశక్తిలో గురువు ఉన్నాడు. అంటే మనందరికీ పుడుతూనే జ్ఞానం ఉంది. జ్ఞానం లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకుంది? మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒక తప్పు మాట మాట్లాడావా, మాట్లాడలేదా నీకు చెప్పేది ఎవరు? అవతల వాళ్ళు చెప్పింది ఏదో నువ్వు క్యాజువల్గా వింటావు. కానీ లోపల నీకు ఏం జరిగింది అనేటువంటి విషయం అవగాహన ఉంది. అంటే జ్ఞానం ఎక్కడుంది? లోపల ఉంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజం చెప్పాలంటే వేదాలు అనే పదానికి అర్థం అయ్యి ఉండొచ్చు. నాకు అర్థం అవుతున్నది. వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం. ఏమి తెలుసుకుంటున్నావు? నీ దగ్గర శరీరం ఉంది, నీ దగ్గర ప్రాణశక్తి ఉంది, నీ దగ్గర మనసు ఉంది. కానీ ఈ మనసు, ప్రాణం, శరీరం కలిసి పరమాత్మతత్వంలో ఉన్నటువంటి బ్రహ్మానందం ఉందా? బ్రహ్మానందం అంటే ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, కోరికలు లేవు, కదలికలు లేవు, ఏమీ లేదు. అంటే సంతోషము లేదు, ఆనందము లేదు, దుఃఖము లేదు. మనం నిద్రపోతున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితి ఉంది. కాకపోతే మన నిద్రకి పరమాత్మతత్వానికి తేడా ఏంటి?
పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి శక్తికి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉండొచ్చు. దాన్నే మళ్ళీ సాక్షి అన్నారు, సాక్షాత్కారం అన్నారు. నిద్రలో మనం మొద్దుల్లాగా ఒక చెక్కబడేసినట్టుగా నిద్రపోతున్నాం, మనకేం తెలియదు, అది అజ్ఞానం. అంటే ఏంటి, అలాంటి భగవతత్వ స్థితిలో కనుక మనం ఉండగలిగితే ఏంటి, కోపానికి పోకుండా, తర్వాత కోరికలకి వెళ్లకుండా, దుఃఖము పడకుండా ఉంటే మన మనసు మన బ్యాలెన్స్ స్థితిలో ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఎలా సంపాదించుకోవాలి అనేదే భగవద్గీత చెప్పటం జరిగింది. ఆ బ్యాలెన్స్ రాకుండా ఉండడానికి అజ్ఞానం, అహంకారం, మమకారం అనేటువంటి అజ్ఞానం కారణం. అజ్ఞానం ఎట్లా పోగొట్టుకుంటావు, లైట్ వేస్తే చీకటి ఎట్లా పోయి వెలుతురు వస్తుందో, అంటే ఒక్క నిమిషం నీ బల్బు వెలిగితే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. దాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి జ్ఞానమే ముఖ్యమైతే మరి ఇవన్నీ ఎందుకు చెప్పావా అంటే, నువ్వు జ్ఞానస్థితికి డైరెక్ట్గా రాలేవు, నీకు అథారిటీ సంపాదించుకోవాలి. ఇప్పుడు నీకు భగవద్గీత చెప్పినా నీకు అర్థం కాదు, అన్లెస్ అండ్ అంటిల్ నీకు ఆ క్యాపబిలిటీ ఉంటే తప్ప. క్యాపబిలిటీ అంటే ఏంటి, భౌతికంగా ఉన్న విషయాల మీద కొంచెం విలువ ఇవ్వడం తగ్గించినప్పుడు మాత్రమే, దీన్ని ఈ మనసును తీసుకెళ్ళి నువ్వు భగవతత్వం పెట్టినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. దానికి నువ్వు కొంచెం ఏం కావాలి, నువ్వు క్వాలిఫై కావాలి. క్వాలిఫై కావాలంటే నువ్వేం చేయాలి, ఈ శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని నా కోసం జరగట్లేదు, భగవతత్వం కోసం జరుగుతుంది అనేటువంటి నిష్కామంగా కనుక చేసామంటే ఫలాలు ఉండవు. రెండోది ఏంటి, భక్తి. ఒకే దాని మీద మనసు పెట్టగలగడం ఏంటి, అనన్య భక్తి. ఎందుకు, ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు కదా. దాని మీద ఎప్పుడైతే పెట్టావో మిగిలిన విషయాలన్నీ కూడా నీకు క్యాజువల్గా అర్థమవుతుంటాయి, అవి పెద్ద విషయాలు కాదనేటువంటి విషయంగా అవగాహన కూడా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనసు ఉంది. మనసుని ఏంటి, యోగా అన్నాడు. యోగా అంటే ఏంటి, నీ మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి, బయట తిరుగుతున్నాయి. ఆ తిరుగుతున్నటువంటి ఇంద్రియాలన్నీ కనుక లోపల ఒక మనసు మీద కనుక పెట్టగలిగావు అంటే అప్పుడేమవుతుంది, నీ మనసు నువ్వు చెప్పినట్టు వినడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనసు చెప్పినట్టు మనం వింటున్నాం. వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్. అందువల్లనే మన మనసే మనకి మిత్రువు, మన మనసే మనకు శత్రువు అని 6వ అధ్యాయంలో చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి, మన మనసుని మిత్రుడిగా చేసుకొని మన ప్రాణశక్తిని పెంచుకుంటూ మన శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని వండర్ఫుల్గా జరిగేట్టుగా చెయ్యగలగడం భగవద్గీత చెప్పింది. అందుకని 1 నుంచి 6 వరకు కర్మయోగం చెప్పి, ఆ 7 నుంచి 12 వరకు భక్తి యోగం చెప్పి, 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం చెప్పింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 13వది జ్ఞానయోగం మొదలుపెట్టి ఇప్పుడు 16 ఆల్మోస్ట్ ఆల్ వీలుంటే భగవంతుడి దయ వల్ల ఈరోజు కంప్లీట్ చేస్తాం. ఏం చెప్పాడు 13లో, క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి, అది పంచభూతాలతో తయారైనటువంటి శరీరం అయ్యా, నా నుంచి వ్యక్తమైంది ప్రకృతి, దాని అష్ట ప్రకృతి అన్నారు. ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం, వీటితో పాటు ఇంకొకటి వచ్చింది, నీ దగ్గర జీవ చైతన్యం వచ్చింది. ఇవన్నీ నా నుంచే వచ్చింది. నేను లేనిది ఏమీ లేదు. ఈ నేనంటే ఎవరు, మనం పరిశీలించుకుంటే నేనంటే లోపల ఉన్నటువంటి నా జ్ఞానమే, అంతకంటే ఏం లేదు. నా జ్ఞానం లిమిటెడ్గా ఉంటే నా మనసు, నా శరీరం, నా ప్రాణం, నా వస్తువులు, నా బంధువులు, నాది నాది నాది. అలా కాకుండా కొంచెం నేను ఇదేం కాదు, లోపల నా మనసు చెప్పినట్టు నేను వింటున్నాను, నేను ప్రత్యేగాత్మని కనుక ఆలోచన చేస్తే అది జ్ఞానం. అది కూడా కాదు, ఇంకా ఈ ప్రత్యేగాత్మను దాటినది కూడా ఇంకా జ్ఞానం ఉంది, వ్యాపించిన ఉన్న జ్ఞానం. ఎప్పుడు నాకు ఈ వ్యాపించిన జ్ఞానంలో బయటపడతాను అంటే, నా మనసు లిమిటేషను, నా శరీరం లిమిటేషను, నా ప్రాణశక్తి లిమిటేషన్లో నుంచి నేను కనుక బయటపడితే ఉన్నది అది ఒకటే, నాకు దానికి తేడా లేదు అనేది సాక్షాత్కారం అని చెప్పాడు. అంటే ఏంటి, ఈ క్షేత్రంలో ఉన్నది 24 తత్వాలు. ఏంటి, పంచభూతాలకు తయారైన తత్వాలే పంచకోశాలు, పంచప్రాణాలు, ఆ తర్వాత మన తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దాంతోపాటు మన జీవ చైతన్యం, దాంతోపాటు ఈ క్షేత్రానికి ఏంటి, సుఖము, దుఃఖము, స్థూలము, చైతన్యము, ధృతి, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఏంటి, ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఎవరిది, ఒకటే జ్ఞానం. నా దగ్గర ఉన్న జ్ఞానం, చీమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం తేడా కాదు, ఉన్నదంతా ఒకటే జ్ఞానం అనేటువంటి అవగాహన కోసం నువ్వు ఆ జ్ఞానస్థితి ఏంది అని దానికి ఒక పేరు పెట్టుకొని, అది బ్రహ్మం అని పెట్టుకుంటావో, మాస్టర్ అని పెట్టుకుంటావో, లేక నువ్వు ఏది కావాలంటే అది పెట్టుకో. అదే ఉన్నదనేటువంటి ఆలోచన పెట్టుకున్నావు అంటే నీ శరీరానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలన్నీ పడిపోతే నీకు అప్పుడు సత్యం అర్థమవుతుంది అని క్షేత్రజ్ఞ విభాగంలో చెబుతూ, మరి నిన్న అలా ఆ స్థితికి తీసుకెళ్లకుండా ఆపుతున్నది ఏంటి, ఈ 3 గుణాలు. అందుకని ఆ 3 గుణాలను బేస్ చేసుకొని ప్రకృతిలో మన ఋషులు మనకి కాలంతో సహా, మనం ఆరోగ్యంగా ఉండేటువంటి విషయాలతో సహా, మన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వ్యవహారంతో సహా, మనం ఎలా మంచి పిల్లల్ని కానీ సమాజానికి అందించేటువంటి విషయాలతో సహా భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. ఆషాఢ మాసం అయిన తర్వాత పిల్లల్ని పెళ్ళైన వాళ్ళకి అత్తగారింటికి పంపించరు. మరి భార్యాభర్తలు కలవడం మంచిది కాదు అనే పదం వాడటం ఇష్టం లేక అత్తాకోడలు ఒక గడప దాటకూడదు అన్నారు. ఆ రోజుల్లో అత్తాకోడలకు ఇంట్లో ఉండేవాళ్ళు కదా. అంటే అర్థం ఏంటి, ఈ మాసంలో కనుక కన్సీవ్ అయితే మంచిది కాదు అనే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అంటే ఆ పుట్టిన వాళ్ళు మంచిగా ఆలోచన చేసేటువంటి పద్ధతి ఉండరు, సమాజానికి ఉపయోగపడరు అని. అందుకని ఏంటి, వాళ్ళు ఈవెన్ కాకపోతే వాటన్నిటిని మన వాళ్ళు దాన్ని వక్రీకరించారు.
ఒక మంచి రోజు అంటే ఏంటి? మంచి రోజు ఈరోజు పెళ్లి చేశాము మంచి రోజు అంటే ఏంటి? దానికి మెంటల్‌గా మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. మంచి రోజు కాబట్టి భక్తిగా చేస్తాము. అట్లాగే ఏ పనైనా సృష్టికి సంబంధించిన విషయాలైనా మంచి రోజు భక్తిగా జరుగుతుంది అంటే మన మనసులో ఉన్నదంతా భగవతత్వం, అక్కడ వ్యవహారం ఉంది కూడా భగవతత్వమే కాబట్టి వచ్చే వ్యవహారం అంతా మన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు కాకుండా సృష్టి కోసం రావడం జరుగుతుంది అనేటువంటి పాయింట్ మీద పెట్టడం జరిగింది. అట్లాగే ఎగ్జిస్టెన్సు అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఎవరు? మనం సృష్టి అనేది. స్థితి అంటే మనం మెయింటైన్ చేయడం, మళ్ళీ లయం అవడం అంటే మనమే భగవతత్వ స్థితి అనేటువంటి విషయాన్ని గ్రహించడం. అందుకని అన్నీ మూడు మూడే. తర్వాత మన ఆపుతున్నది ఆ మూడు గుణాలే. అది అయిపోయిన తర్వాత మూడు గుణాలు నువ్వు గనక దాటితే నువ్వేంటో నువ్వు కనుక్కుంటావు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? దైవ అసుర సంపత్తి యోగ విభాగం అన్నావు. అంటే ఏంటి? నువ్వు ఆ స్థితికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉన్నటువంటి దైవ లక్షణాలని పెంచుకోవాలి. దైవ లక్షణాల్లో ముఖ్యం ఏంటి? దానం, క్షమ, ఒకే విషయం మీద మనసు పెట్టడము, ఆ తర్వాత భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదనే భావంతో అన్ని చోట్ల భగవతత్వాన్ని చూడటం, ఇవన్నీ దైవ లక్షణాలుగా ఈ చాప్టర్లో చెప్పాడు. అసుర లక్షణాలు ఏంటి? ఇంకా వాటికి ఆపోజిట్ అన్ని అసుర లక్షణాలే. నువ్వు భౌతికంగా తప్ప ఇంకొక విషయం ఆలోచించకుండా ఉంటాం, నీ భౌతిక లాభం కోసం నువ్వు ఏ స్థితికైనా వెళ్ళగలగడం, ఇవన్నీ అసుర లక్షణాలని చెప్పాము. ఏమని చెప్పాడు నిన్న? అహంకారం, మదం, దర్పం, కామం, క్రోధం, ఇవన్నీ అసుర లక్షణాలు. అంటే వాటిలో నుంచి కనుక నువ్వు బయటపడాలంటే దైవ లక్షణాల వల్ల ఏమి ఆ సంతోషం ఉంది, లాభం ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాము? అసలు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే అసుర లక్షణాల్లో ఉంటారంటే మానసిక స్థిరం లేకుండా, మంచి ఆలోచన లేకుండా ఉంటారో మళ్ళీ వాళ్ళ ఆ కోరికల కోసమే వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారంటాడు. జన్మ పునర్జన్మ తీసి పడేసిన అన్లెస్ అన్నంటిలు ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నంతకాలం మనం వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాం. మనలో మార్పు అనేది ఉండదు. ఎలా మార్పు తెచ్చుకోవాలి అంటే ఇవన్నీ మంచివి కాదు అనేటువంటి విషయంగా మనకు అవగాహన అవుతున్నప్పుడు, వాటి మీద మనకి దెబ్బలు తగులుతున్నప్పుడు మనం నేర్చుకోవటం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు 21 ఏం చదువుతున్నాడు? కామ, క్రోధ, లోభాలు అనేటువంటి ఈ 3 నరక ద్వారాలు అవి ఆత్మనాశనానికి కారణాలు, అనగా మనుషుని అధోగతి పాలు చేయనివి కనుక ఈ మూడింటిని త్యజించవలెను. కామ, క్రోధ, లోభం, మోహమాశ్చర్యాలు ఆత్మనాశనానికి కారణం ఏంటి? మన జ్ఞానానికి అడ్డుపడుతున్నాయి. మన జ్ఞానానికి అడ్డుపడుతున్నవేంటి? సత్వతమ రజోగుణాలే కదా. సత్వతమ రజోగుణాలంటే మళ్ళీ కామ, క్రోధ, లోభం, మదమాశ్చర్యాలు. మనకు ఫస్ట్ ఏంటి? కామము, కోరిక ఎక్కడ వస్తుంది? కోరిక వచ్చేది మళ్ళీ తమో గుణం అంటే అంతే. తర్వాత ఇంకోటి ఏంటి? ధర్మము, అధర్మము, మంచా చెడా అని ఆలోచించడం మళ్ళీ మన మనస్సు. ఇవేవి సంబంధం లేదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడం. ఎప్పుడైతే నువ్వు గ్రహించలేదో జ్ఞానం అభివృద్ధి చెందదు. అంటే ఆత్మజ్ఞానం ఒకే అడ్డంకులు అంటే మనం తెలుసుకోవటానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఈ కామ, క్రోధ, లోభాలనేవి అడ్డంకులు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకో అర్జున, ఈ 3 నరక ద్వారాల నుండి బయటపడిన వాడు శుభకర్మల్ని ఆచరించును, అందువల్ల పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. అర్థమే కదా. అంటే ఏంటి? ఈ 3 గుణాలంటే ఏంటి? ఈ 3 నరక ద్వారాలు ఏంటి? కామం, క్రోధం, లోభం ఎవరైతే దాటుతారో ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? మంచి పనులే చేస్తాడు. అంటే ఒక చెడ్డ పని చేసినందువల్ల, ఒక మాటే నేను మాట్లాడాను, దానివల్ల నా మనశ్శాంతి ఎంత అశాంతిగా ఉందని నేను గ్రహించిన తర్వాత దాంట్లో నుంచి నేను బయటపడతా. గ్రహించలేదు, నేను బయటనే పడను. అందుకని ఏంటి? ఎప్పుడైతే నేను గ్రహించి బయటపడ్డానో అప్పుడు నేను ఎట్లా ఉంటాను? నా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంది? చాలామంది స్వర్గం నరకం అంటారు. స్వర్గం నరకం చూసొచ్చి మనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేదు. మన స్టేట్ ఆఫ్ మైండే స్వర్గం, మన స్టేట్ ఆఫ్ మైండే నరకం. మనం మంచి ఆలోచన చేస్తే మన మైండ్ స్వర్గం, మంచి ఆలోచన చేయకపోతే మన మైండ్ నరకం. ఎప్పుడైతే మనం శుభకర్మలు చేయటం మొదలు పెడతామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతకంటే ఇంకా ఏం కావాలి? మనం అట్లా కాకుండా ఏదైనా ఒక ఆలోచన, నెగటివ్ ఆలోచన పెట్టుకొని ఏదైనా జరుగుతుందనుకో, దానికి మనలో మనమే బాధపడతాము, దానికి ఎవరు ఇబ్బంది పడరు. అంటే స్వర్గం నరకం సృష్టించుకోవాల్సింది మనమే. ఎలా? మన ఆలోచన ద్వారా. అందుకని ఏం చెప్పారు? జరిగిపోయిందంతా శరీరానికి, పొరపాటున కూడా జరిగిపోయినావు ఆలోచించవాకు. జరగబోయేవన్నీ కూడా మాయ ఎవ్వరికీ తెలియదు. ఎలా నేను ఇప్పుడున్న క్షణంలో నుంచి మరుక్షణం మారుతానో తెలియదు. అంటే నేను ఎంతో ఏమంటారు దాన్ని, పాము కంటే కూడా మనసు చాలా ఇదైనమాట. అంటే పావునైనా నమ్మొచ్చుట కానీ మనసుని నమ్మకూడదు. అటువంటి కామ, క్రోధ, లోప, మోహ, మదమాశ్చర్యాలు ఈ మనసుకున్నాయి. ఆ స్థితికి మనం వెళ్ళామనుకో అది నరకం. అందుకని స్వర్గాన్ని, నరకాన్ని మనం చెయ్యాలి అంటే అత్యున్నతమైనటువంటి నిరాకారమైనటువంటి శక్తిని పట్టుకుంటే తప్ప సాధ్యం కాదు. అప్పుడు మాత్రమే నువ్వు సత్వగుణంలోకి, ఆ తర్వాత సత్వగుణాన్ని దాటి పరమాత్మతత్వంలోకి వెళ్ళడం కలుగుతావు. అందుకని కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అనేవి నరక ద్వారాలు. ఆ నరక
ద్వారాలో నుంచి ఉన్నవాడు జ్ఞానాన్ని పొందలేడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే కనుక్కుంటాడో పరమగతిని పొందుతాడంటాడు. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందచాలడు. వానికి ఇహలోక పరాలు లభించవు, పరమగతియు ప్రాప్తించదు. ఇక్కడ ఇంకా వండర్ఫుల్గా చెప్పింది ఏంటి, మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు అనేవి ఎందుకు పెట్టారు మన ఋషులు అంటే, ఇప్పుడు పిల్లలు ప్రతిదీ వాళ్ళు ఇది కాదని వాళ్ళు తీసి పడేస్తారు. అంటే మేము కూడా తీసి పడేసాం. అంటే ఇది సహజం కాలంలో, ఎందుకంటే ముందుకెళ్తున్న కొద్దీ అవన్నీ కరెక్ట్ కాదు అనేటువంటి భావం వస్తుంది. మళ్ళీ కొంచెం మనకి నాలెడ్జ్ వస్తున్నది కొద్దీ పాపం వీళ్ళు మంచిగా పెట్టారు అని వస్తుంది. ఒక శాస్త్రం కనుక ప్రకారం మనం చేస్తూ ఉంటే పొరపాటు చేస్తున్నాము అనేటువంటి భావం మనకు ఉండదు. ఎందుకు, శాస్త్రం చెప్పింది నేను చేస్తున్నామంటారు. అందుకని ఈ శాస్త్రం ఏం చెప్పింది, మన మనసును మనం ఎలా నిశ్చలంగా ఉంచుకుంటూ ఈ కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలలో నుంచి ఎలా బయటపడాలో శాస్త్రం చెప్పింది. ఒక చనిపోయిన మనిషి ఉంటాడు, ఆ మనిషికి మనం శాస్త్రకర్మలు నిర్వర్తించాలి. అప్పుడు నిర్వర్తించాలి అంటే మనకు నమ్మకం లేదు, నిర్వర్తించాం. ఎప్పుడైతే మనం చనిపోయిన వాళ్ళకు కూడా కర్మ నిర్వర్తించామనుకో, అంటే గుర్తుపెట్టుకోవడం సంవత్సరానికి ఒకసారి. ఎందుకు సంవత్సరానికి ఒకసారి అని చెప్పారు, మనకి 24 గంటలు ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరం పైన ఉన్నటువంటి కాలంలో ఒకరోజు అంటారు. అంటే ఏంటి, దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది, ఇంకొంచెం అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే దైవత్వంలో ఉన్నవాడికి ఒకే రోజు అవుతుంది. అంటే ఏంటి, మనం సంవత్సరానికి వాళ్ళని గుర్తుపెట్టుకునే రోజు వాళ్ళకి ఒక్క రోజులో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు అంటారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఉన్నారు లేరు అని వాళ్ళు ఎవరో వచ్చి చెప్పలే. కాకపోతే ఎక్కడో చనిపోయిన వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే మన దగ్గర ఉన్న వాళ్ళని మనం ఎలా చూసుకుంటాము, అంతే కదా. చచ్చిపోయిన వాళ్ళంటే ఒక జనరేషన్ కాదు, ఎప్పుడో ఒక కుటుంబంలో 4-5 జనరేషన్ నాడు ఒక ముత్తైదువు చనిపోతే ఏదైనా పెళ్లి కార్యక్రమం కండక్ట్ చేసుకుంటే ఆ ముత్తైదువును గుర్తుపెట్టుకొని ఆ ముత్తైదువులాగా ఫీల్ అయ్యి ఆమెకి చీర పెట్టిన తర్వాత కార్యక్రమం మొదలు పెడతారు. అట్లాగే ప్రతి ఇంటిలో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలకి వెనక్కున్నటువంటి కారణం ఏంటి, జరిగిపోయిన విషయాల మీద మనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం. అవి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆ గౌరవం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, శాస్త్రం చెప్పింది చేశాం కాబట్టి ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఉండవు. నేను ఏదో ఈ పుస్తకాలు చదివే రోజుల్లో ఆదినారాయణ అంకుల్ అని ఉన్నారు, ఆయన అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, స్పిరిచువాలిటీలో డెమోక్రసీ లేదు అన్నాడు. ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే ఏంటి, వేదాలనేవి అపరుషేయాలు, ఒకళ్ళు చెబితే రాసినవి కాదు. పరమాత్మ తత్వస్థితిలో ఉన్నటువంటి మన ఋషులు వాటిని గ్రహించి వాళ్ళు పక్క వాళ్ళకి బోధించారు. వాళ్ళకి అక్కడేం స్వార్థం ఏమి లేదు, స్వచ్ఛం. అందుకనే కదా ఏకాదశి ఉపవాసము, ఆ తర్వాత 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి అనేటువంటి, తర్వాత 8 గంటలు పనిచేయాలి, 8 గంటలు మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పింది ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలలో, వేల సంవత్సరాలలో చెప్పారు. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ అని ఇప్పుడు చెప్తున్నారు, సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తూ. గట్ హెల్త్కి మైండ్ హెల్త్కి డిఫరెన్స్ ఉందంటే ఏంటి, మన దగ్గర ఉన్నదంతా ప్రాణశక్తి. ప్రాణానికి కావాల్సింది ఆహారం, నీళ్లు. మనసుకు కావాల్సింది శోకం మోహం లేకుండా ఉండడం. శరీరం అనేది జరామరణాలు, ఎంత నువ్వు సైంటిస్ట్ డాక్టర్లు వచ్చినా ఏజ్ బ్యాకింగ్ ఏజ్ రివర్సింగ్ అంటున్నారు, కానీ మళ్ళీ వాళ్ళని అన్ని సంవత్సరాలు బతికించలేరు. కాకపోతే 60 ఏళ్ళ వాడు 40 ఏళ్ళలాగా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ 60 ఏళ్ళు రావచ్చు, రాకుండా తప్పదు కదా, భూమి తిరుగుతుంది కదా. అంటే ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి, మన మనసును మనం ఎలా ఉపయోగించుకొని సంతోషంగా ఉండాలి అని కొన్ని లక్షల సంవత్సరాల నాడే చెప్పడం జరిగింది మన ఋషులు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, శాస్త్రం అనేది మనం 100% తోసేయడానికి లేదు. కాకపోతే ఏంటి, నువ్వు చెయ్యబోయే ముందర ఎందుకు చెప్పారు అని విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని దాన్ని పాటించవచ్చు. నిన్న తొలేకాసి అని అందరూ పూజలు చేశారు. ఎందుకు తొలేకాసి చేశారు, ఎందుకు ఆషాఢ మాసంలోనే తొలేకాసి చేయాలి, ఆషాఢ పౌర్ణమిలోనే గురు పూర్ణిమని ఎందుకు పెట్టాలి, వీటన్నిటికీ అందుకు దీపారాధన అసలు ఎందుకు చేయాలి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, ఆ తర్వాత ఎందుకు అసలు మనం గంట కొడుతున్నాం, ఎందుకు మనం అగరవత్తులు వెలిగిస్తున్నాము, మన దగ్గర ఉన్నది ఈ విగ్రహమే, మరి తిరుపతి కొండ టెంపుల్లో ఉన్నది ఈ విగ్రహమే కదా, ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా ఏంది, ఇలా ఎనలైజ్ చేసుకోవాలి. తెలుసుకునేది ఏంటి, మనం ఆ ఎనలైజ్ చేస్తాము, విచారణ చేస్తామని చేయడం జరిగింది. భాద్రపద మాసంలో గణేశుడికి పూజ చేస్తాం, తర్వాత వెంటనే వచ్చేటువంటి అక్టోబర్లో అమ్మవారికి చేస్తాం, అమ్మవారు అయిపోయిన తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో అయ్యవారికి చేస్తాం. అంటే ఏంటి, సృష్టి స్థితి లయ. ఆ చివరికి మళ్ళీ వచ్చేసేటప్పటికి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఋషులు పెట్టుకున్నటువంటి పేర్లు. పండుగ అంటే ఏంటి, ఫలం. మనం చేసిన దానికి ఫలం వస్తుంది. ఏంటి ఫలం, మనం దానగుణం ఉంటుంది, పండుగల్లో డబ్బులు ఖర్చు పెడతాము, అందరికీ దానం చేస్తాము, అంతా చేసిన తర్వాత మన హార్ట్ విశాలం అవుతుంది. హార్ట్ ఎప్పుడైతే విశాలం అవుతుందో, నేను పాటిస్తున్నది కరెక్ట్ కదా అనుకున్నప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. మన ఋషులు చెప్పింది ఏంటి, మన హృదయాన్ని మన మనసుని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పారు, జీవన విధానం మాత్రమే చెప్పారు. వాళ్ళకు అందింది కూడా అదే. అన్మానిఫెస్ట్ ఏరియా ఒకటి ఉంది, అది నీ మనసుతో కానీ నీ బుద్ధితో కానీ నీ ప్రాణంతో కానీ దేనితో నువ్వు కనుక్కోలేవు.
మేనిఫెస్ట్ విషయాన్ని మాత్రం కనుక్కుంటావు. ఎందుకు కనుక్కుంటావు? డెఫినెట్గా ఆ అన్మానిఫెస్ట్లో ఉన్నటువంటి శక్తి నుంచే ఈ మేనిఫెస్ట్ ఏరియా వచ్చుండొచ్చు అనేటువంటి తప్ప. ఇప్పుడు మనకేంటి చెప్పాడు? అసుర లక్షణాలు చెప్పాడు, దైవ లక్షణాలు చెప్పాడు. అసుర లక్షణాలు దైవ లక్షణాల్లో నుంచి మనం బయటపడాలంటే 2 సూత్రాలు చెప్తున్నాడు. ఏం చెప్పాడు? 2 సూత్రాలు. ఒకటేంటి? శాస్త్ర విధిని యథేచ్ఛగా వదిలించి ప్రవర్తించేవాడు సిద్ధిని పొందజాలడు. సిద్ధి అంటే ఏంటి? సిద్ధించుంది. సిద్ధి అంటే సపరేట్గా వచ్చేది కాదు. ఏంటి సిద్ధించుంది? నేనే భగవతత్వం అనేటువంటి సిద్ధి నా దగ్గరే ఉంది. కానీ దాన్ని కప్పేసింది ఏంటి? నా కామక్రోధాలు, నా లోభమో మదమాశ్చర్యాలు, నా 3 గుణాలు. ఇప్పుడు ఎప్పుడైతే నేను శాస్త్రాన్ని పాటించుకుంటూ పోతానో అప్పుడు నాకేంటి? నా దగ్గర ఉన్నది నేను గ్రహిస్తాను. ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నాను, నాదేం లేదన్నప్పుడు నా మనసు నా సొంత పెత్తనాలు చేయదు కాబట్టి, నా ద్వారా జరుగుతున్న పని ఏదో ఋషులు చెప్పిన పని జరుగుతుంది కాబట్టి నా మనసు నిశ్చలమైపోతుంది. అంటే ఏంటి? అలా మనం చెప్పింది పాటించడం అనేది కరెక్టే. నాకు సిద్ధిని పొందడం. ఇప్పుడు ఎప్పుడైతే శాస్త్రం పాటించడం నాదే కరెక్ట్, నేను నాదే వ్యవహారం చేసుకుంటూ పోతాడు, ఆ వాళ్ళకి సిద్ధి వచ్చే క్వశ్చన్ లేదంటాడు. సిద్ధి అంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకోలేరు. ఎప్పుడైతే తెలుసుకోలేరో ఉండేదంతా ఘర్షణేగా. క్లారిటీ వచ్చింది, హ్యాపీగా తెలిసి చేస్తున్నాం పని, ప్రతి పని ఆనందంగా ఉంటుంది. తెలియకుండా చేస్తున్నాము, వచ్చేదేంటి? అసంతృప్తి, తర్వాత టెన్షన్స్. ఇవే కదా. ఇవి దాటాలంటే ఏంటి? నువ్వు సిద్ధిని పొందాలి అంటే నువ్వు నమ్మిన దాన్ని 100% చెప్పింది పాటించుకుంటూ పోవాలి. అదే శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? సైన్స్. సైన్స్ అంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే జ్ఞానం. ఎందుకంటే వాళ్ళకి మనకి మించినటువంటి జ్ఞానం ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి. ఎందుకు నమ్ముతున్నాము? వాళ్ళన్నిటికీ విత్తనాలు వేశారు. 24 గంటల టైం ఏంది? నెలకు 30 రోజులేంటి? అమావాస్యకు ఆ పేరేంటి? పౌర్ణమికి ఆ పేరేంటి? ఏకాదశి ఉపవాసం మంచిదని చెప్పటం ఏంటి? తొలేకాశి నుంచి మనకు ఒక క్రాప్ రావడం అంటవేంటి? ఆ తర్వాత పడుకున్నటువంటి వాడు మళ్ళీ 4 నెలలకు చాతుర్మాసం తర్వాత నిద్రలేవడం అంటవేంటి? ఇవన్నీ కూడా ఏంటి? మనకి కథల రూపంలో మనకి ఆ మహానుభావులు అందించారు. వీటిని మనం డీకోడ్ చేయాలంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నది 3 గుణాలు. ఈ 3 గుణాలు బ్యాలెన్స్గా ఉండవు. ఇప్పుడు నేను భగవద్గీత చెప్తున్నాను కాబట్టి బుద్ధివంతురాలాగా సత్వగుణంలో చెప్తున్నాను. బయటికి రావడంతో నాకు ఏదైనా నచ్చని విషయం వచ్చిందంటే వెంటనే టాప్పమని రజోగుణం వస్తుంది. ఇంకేదైనా మంచిగా పని చేసుకుందాం అవన్నీ అన్నప్పుడు బద్ధకం వేస్తుంది. ఈ 3 గుణాలు దాటితేనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఈ 3 గుణాలు దాటాలంటే మన మహానుభావులు, మన పెద్దలు, మన ఋషులు చెప్పింది మనం పాటించాలి. లాస్ట్లో ఏం చెప్తున్నాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఇది కర్తవ్యాలను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం. కనుక శాస్త్రోక్త కర్మలను గురించి బాగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరించము. అంటే ఏంటి? మనం విషయాన్ని గ్రహించాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం మన మహానుభావులు, మన ఋషులు చెప్పినటువంటి వ్యవహారం. వాళ్ళు ఏం చెప్పారు? శాస్త్రోక్త కర్మల గురించి బాగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరించమన్నారు. నువ్వు నమ్మావు, దాన్ని పాటించు. నమ్మాలి కదా. నువ్వు రోజు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు నీ సొంతంగా చేస్తున్నావా, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావా అని దాన్ని పాటించడం జరిగినప్పుడు ఈ అసురు లక్షణాల్లో నుంచి బయటపడి దైవ లక్షణాలకి జారిపోతామన్నాడు. అఫ్కోర్స్ ఈ 2 కూడా నెక్స్ట్ చాప్టర్కి ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. ఏంటది? నెక్స్ట్ చాప్టరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. అంటే ఏంటి? మళ్ళీ మనం అసలు ఎట్లా ఏ పనులు శ్రద్ధ, ఎక్కడ శ్రద్ధ, ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి విషయం 17వ చాప్టర్ చెప్పిపోతాడు. ఇప్పుడు మొత్తం మీద 16 చెప్పింది ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి దైవ లక్షణాలు తీసేసి అసురు లక్షణాలు పెంచుకోవాలి. కాకపోతే మహానుభావులు వాటికి కూడా ఏం చెప్పారు? మనకి తెలియదు చాలా విషయాలు. ఎందుకు తెలియదు? మన మనసులో మనకి బోలెడు సంస్కారాలు, వాసనలు, కోరికలు, జ్ఞాపకాలు ఉన్నాయి. దాన్నే మన చిత్తంలో మనం వేసుకున్నవి అన్నారు. అంతఃకరణలో మన చిత్తంలో అదంతా రికార్డ్ అయి ఉన్నది. దానికి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి, దానికి అనుగుణంగానే కోరికలు వస్తాయి, దానికి అనుగుణంగానే మన మనసుకి సంకల్ప వికల్పాలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఈ సంకల్పం కరెక్టా, వికల్పం కరెక్టా అనే ఆలోచన ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇది దాటిపోవాలి అంటే మన బుద్ధికి వివేక వైరాగ్యాలు కావాలి. బుద్ధికి వివేక వైరాగ్యం కనుక వచ్చినప్పుడు దేనికి నేను విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ బుద్ధికి వివేక వైరాగ్యాలు రావాలి అంటే మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. మనసు మీద పనిచేసుకోవాలంటే ఇంద్రియాలను బ్యాలెన్స్ చేయాలి, ఇంద్రియాలను బయటికి పోకుండా చేయాలి, మనసును ఒకే దాని మీద పెట్టాలి. ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ బుద్ధికి వికాసం జరుగుతుంది. ప్రతి క్షణము ఈ 24 గంటల్లో ప్రతి క్షణం మనం పరిశీలించుకుంటూ ఓహో ఇది నాకు ఎందుకు వచ్చింది, నేర్చుకోవడానికి వచ్చింది, ఓకే నేను నేర్చుకున్నాను అని ముందుకెడుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేనబ్బా చెప్పింది, ఇంతకంటే ఇంకేం చెప్పలే. దానికి ప్రమాణం ఏంటి? ప్రమాణం అంటే ఏంటి? ప్రూఫ్ ఏంది? ఎవరు చెప్పారు అంటే ఆ ప్రూఫ్ అంటే ఆ ప్రమాణం అనేది మన ఋషులు చెప్పిందే. అంతేకాదు ఇప్పటివరకు ఇది కాదు ఇది అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? సైంటిఫిక్గా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇట్టొచ్చిందా, అట్టొచ్చిందా, ఇట్టొచ్చిందా అని. సృష్టి ఎలా వచ్చిందని ఎవరు ఏం చెప్పలే.
కాకపోతే ఏంటంటే భౌతికంగా మనకు వస్తున్నటువంటి మార్పులు మనకు తెలుస్తున్నాయి. ఎక్కడో ఆది మానవం నుంచి ఇవాళ ఎంతో నాగరికం తెచ్చుకున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకు అనాగరికానికి కారణం ఏంటి? కంప్లీట్గా మనము సనాతన ధర్మం అంటున్నారు కదా. సనాతన ధర్మం అంటే ఏం లేదు, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ని మనం డీవియేట్ చేస్తూ మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు, మర్చిపోయినాం. మంచి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేశారు, మర్చిపోయినాం. పోయి పర్సనల్గా కామక్రోధ లోభం కోసమే అందరము ప్రయత్నం చేస్తున్నాం. అది దాంట్లో నుంచి ఎలా బయటపడాలని ఇక్కడ మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. చూద్దాం రేపు 17వ చాప్టర్లో ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటి, మనల్ని మనం మార్చుకోవాలి. ఆ మార్చుకోవడానికి కావాల్సినటువంటి శక్తి సంపాదించుకోవాలి. ఏంటి ఆ మార్చుకునేది? జ్ఞానం వైపుగా వెళ్ళాలి. జ్ఞానం అంటే ఏంటి, అసలు భగవతత్వం ఏంటి, మనమేంటి, ప్రపంచం ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆ మహానుభావులు వేదాల్లో ఉపనిషత్తుల్లో బోధించారు. కాబట్టి కొద్దో గొప్ప మనం అర్థం చేసుకుంటూ దాన్ని పాటించుకుంటూ, అది కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయమల్లా, మనం ఎట్లా బ్రహ్మానంద స్థితిలో ఉండాలని ఆ ఋషులు మనకు చెప్పారు. దాన్ని అర్థం చేసుకుంటూ పోదాం. రేపు 17 మొదలు పెట్టుకుందాం. నమస్తే.